ఎంత అందంగా ఉన్నారో తెలుసా? అచ్చం చుక్కల్లో చంద్రుల్లా ఉన్నారు. ఆ అభి అంటే ఇంత రగిలిపోయావో? వాడు మీనాక్షితో మాట్లాడడం తట్టుకోలేక ఎన్నిసార్లు మద్దతు తాగావా? అన్ని మర్చిపోయావా? దేవకన్యలా ఎంత అందంగా ఉన్నావు మీనాక్షి. గుడ్ మార్నింగ్ మేడం, నేను అభిసార్ డ్రైవర్ని. మిమ్మల్ని తీసుకురమ్మని సార్ పంపించారు. అంటే ఏంటి? మా కార్ల టైర్లు పంచర్ అయ్యాయని అప్పుడే అభిగారికి తెలిసిపోయిందా? లేదు మేడం, అభిసార్ ఎవరిని ఫంక్షన్ పిలిచినా గౌరవంగా ఆయనే కారు పంపించి ఆహ్వానం పంపిస్తారు. వావ్, ఆ అబ్బాయి మంచోడే కాదు, మంచి మర్యాదస్తుడు కూడా. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో చూడండి అబ్బాయిలో. ఇలా జరిగిందంటే పాప. ఇంకెందుకు ఆలస్యం? పదండి వెళదాం. పదండి పదండి. సువర్ణ తుమ్మాను. వెనక తుమ్ము ముందుకు మంచిదే అంటారా? పర్లేదు, రండి రండి. ఏమండి రండి. వస్తున్నా, మీరు ఎక్కండి. ఏంటి బాబా ఇలా జరిగింది? దీన్ని రైటర్ ఒకటి రాస్తే డైరెక్టర్ ఇంకోటి తీయడం అంటారు. ఏమండి ఏంటి మీటింగ్లు? ఎక్కండి. వస్తున్నా. నువ్వు పద. బాబు డ్రైవింగ్ వచ్చా? రండి. పదరా. రావా. స్టేషన్ వచ్చాక ట్రైన్ దిగాక తప్పదు, ఇల్లు వచ్చాక ఇంట్లోకి వెళ్ళగా తప్పదు. పదరా. పదా. ఏమండి అక్కడే ఆగిపోయారేంటి? రండి. వస్తున్నా. ఇంత దూరం వచ్చాక అంత దూరం రాకుండా ఎలా ఉంటాను? కాకపోతే ఆగి బయట నుంచి ఇంటిని అలా చూస్తున్నాను అంతే. వెళ్దాం పద బాబాయ్, లోపలికి వెళ్దాం చెప్పాను కదా. రా. అమ్మా పదండి. అద్భుతం, సూపర్ గా ఉంది కదూ. సాంప్రదాయకమైన ముగ్గు వేసి ఆహ్వానాన్ని ఇలా పలకడం బ్రహ్మాండంగా ఉంది. ఏవో అనుకున్నాను కాని అభిలో కూడా మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. బాబాయ్ ఈ ముగ్గు వెనక ఏదన్నా ముగ్గులోకి దించే. నోరు మీరు అబ్బాయి, బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడకు. అక్కడుంది మీనాక్షి. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనసు నుంచి తీసేయి. నోరు మూసుకొని ఉండు. పదండి. అదా జాగ్రత్త. సైడ్ నుంచి రా. పదండి ఇంక మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. బండ్లు మనే కావరా, వాళ్ళేవిరా. సర్లే, ఎవరో ఒకరివి. వెళ్ళిపోదాం. పదండి. నిలబడ్డారేంటి? ఒరే కన్నయ్య, ఏమిట్రా నువ్వనేది? ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? అవును సువర్ణ, ఇలా డోర్ వేసుంటే ఇంటికి వెళ్ళిపోమనే కదా అర్థం. అలా అని ఎవరు చెప్పారా? ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు స్వర్ణ, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనం వస్తున్నామని తెలిసినప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంచి ఎవరో ఒకరు మన కోసం గుమ్మం దగ్గర ఉండాలి కదా. అలా కాకుండా డోర్ క్లోజ్ చేసి ఉంచారంటే ఏంటి అర్థం?
ఏదో మొహమాటానికి పిలిచారని అర్థం. అది అర్థం చేసుకోకుండా మనం ఆవేశపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. చాలు, జరిగిన అవమానం ఇంకా చాలు. మర్యాదగా వెనక్కి వెళ్ళిపోయి గౌరవంగా మన పరువు నిలబెట్టుకుందాం. తీయండ్రా పండ్లు. రేయ్, ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్లాగా హరిచిన అరుపులు చాలు గాని ఇంకాపు. అరుపులు కాదు స్వర్ణ, బాధ. అవమానం జరిగిందన్న బాధ. బాధ లేదు, బంగాళదుంప లేదు గాని ఇంకాపు. రే, అలా మొఖమాటానికి పిలిస్తే ఇలా ఎందుకు ఆహ్వానం పలుకుతారా? అది మాత్రమే కాదు పెద్దదినా, మన కోసం కార్లు కూడా పంపించారు కదా. రేయ్, ఇంకా చాలరా. వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టు, డోర్ ఓపెన్ చేస్తారు. అర్థం లేకుండా నువ్వు నీ గోలను. వెళ్ళరా, స్కూల్ బెల్ల కాలింగ్ బెల్ కొట్టే ఫ్యాన్సీ ఆఫర్ వచ్చింది. వెళ్ళు, వెళ్ళి బాగా కొట్టు. బాబా, రేయ్, చెప్తున్నాను కదరా, వెళ్ళి డోర్ కొట్టు. ఏమిటా గుసగుసలు? ఏం లేదండి. వెళ్ళు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నేను అభి వాళ్ళ నాన్నని. మా అభి పుట్టినరోజుకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇతనేంట్రా అబ్బాయి, నాకంటే కబడ్డీగా ఉన్నాడు. నాకేం తెలుసు. మీది పైత్యం, ఆయనది సంస్కారం. దీనికి చేతులు చెవులు చాలా సర్పరా అబ్బాయి. పదండి పదండి. ఒక్క నిమిషం మేడం. నీకు కూడా సేమ్ డ్రీమా? పెద్దమ్మ, అమ్మ, మీనాక్షి గారు, క్రిష్ గారు, బాబాయ్, పిన్ని, ప్లీజ్ రండి, లోపలికి రండి. రండమ్మా, రండి. రండి. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసి కూర్చోండి. అభి, ఈ పాటలేమిటి, ఈ పువ్వులేంటి, ఏమిటయ్యా, ఎందుకింత హడావుడి? మాకైతే ఏదో ఒక పెద్ద వింతలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది తెలుసా. నాకైతే పొరమ చెత్తలా
పిచ్చికి పరాకాష్లా కనిపిస్తుంది. నాది కూడా సేమ్ డైలాగ్, కాకపోతే కొంచెం చేంజ్. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడున్నారేంటా అని. మీరంతా మా ఇంటికి వస్తుంటే ఏదో మా బ్లడ్ రిలేషనే చాలా రోజుల తర్వాత మా ఇంటికి వస్తున్న ఫీలింగ్. ఆల్మోస్ట్ ఒక పండగే వచ్చినంత ఆనందం. ఆ ఆనందాన్ని ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు పెద్దమ్మా. నువ్వు బంధాలకి బంధుత్వాలకి ఎంత గొప్ప విలువిస్తావో దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా. ఆ, అమ్మా ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. మావాడెప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటాడండి. ఒక మంచి కుటుంబం, ఒక మంచి మనుషులతో అనుబంధం ఏర్పడడం నిజంగా అదృష్టం అని. మీరు చూపించే ఆప్యాయతల గురించి, అనురాగాల గురించి చెప్పని రోజంటూ లేదంటే నమ్మండి. మీ కుటుంబం అంటే వాడికిప్పుడు ఒక సొంత కుటుంబంలా అయిపోయిందండి. బిస్కెట్ ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేరనుకుంటాను. మీరిందాకటి నుంచి దేని గురించి ఆలోచిస్తున్నారో, ఏం వెతుకుతున్నారో నేను అర్థం చేసుకోగలమ్మా. ఇంతసేపైనా సరే ఈ ఇంట్లో ఒక్క ఆడమనిషి కూడా లేదా అని, అంతే కదా? ఎవరైనా ఉంటే కదమ్మా కనిపించడానికైనా వచ్చి పలకరించడానికైనా. అలా ఎవరూ లేరు కాబట్టి వాడే మీకు హారతిచ్చి ఆహ్వానం పలికాడు. బయట మీరు చూసిన ముగ్గు కూడా వాడు వేసిందే. వాడు మీకు చెప్పాడో లేదో, చిన్నప్పుడే వాడికి అమ్మ పోయింది. ఒక్కడే కొడుకు. వాడికి నేను, నాకు వాడు తప్ప మాకెవ్వరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి డాడీ? మనకి ఇంత మంచి కుటుంబం ఉంటే పెద్దమ్ముంది, అమ్ముంది, పిన్ని, బాబాయ్. నీకు తమ్ముడు కూడా ఉన్నాడు అబ్బాయి, మర్చిపోతున్నట్టు. అదే మా పెద్దోడు బలరాం, వాడికి కాబోయే భార్య గౌతమి కూడా ఉన్నారు. పాపం వాళ్ళు రాలేకపోయారు అని చెప్తున్నాను. వీటికి భయపడి కవర్ చేయాల్సి వచ్చింది. చూడు డాడీ, ఇంత మంచి కుటుంబం ఉంటే మన ఒంటరి వాళ్ళం ఎలా అవుతాం చెప్పు? పెద్దమ్మా, కాఫీ నేనే పెట్టాను, తాగి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. గుమ్మంలో ముగ్గులు, కిచెన్ లో కాఫీలు, మగాళ్ళయండి ఈ ఆడాళ్ళ పనులేంటి చండాలంగా. భలేవారు సార్, ఇందులో తప్పే ఉందండి. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు తెగ చెప్పేది, ఆడా మగన్న తేడా ఉండకూడదు, ఆడాళ్ళంటే పనులే చేయాలి, మగాళ్ళంటే పెత్తనమే చేయాలి అనే భేదాలు అస్సలు ఉండకూడదు, ఇంటికి సంబంధించిన పనుల్ని ఇద్దరు కలిసి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని. నాకు అలాగే నేర్పింది, నన్ను అలాగే పెంచింది కూడా. అందుకే వీటిని మన పనులని ఫీల్ అవుతానే తప్ప అస్సలు సిగ్గుపడను. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకోకూడదు మరి. పర్లేదు చెప్పండి. నీకు ఇంటి పని వంట పని బ్రహ్మాండంగా వచ్చు కాబట్టి నీకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, హ్యాపీగా బతికేయచ్చు. నోరు మూసుకుని కూర్చుంటారా? ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. మీరు మీ అప్సకునపు మాటలు. ఏదో కామెడీ కన్నా లేవే. నేనేమన్నా విశ్వామిత్రున్నా మునీశ్వరన్నా ఏదన్నా జరిగిపోవడానికి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు, మీ చుట్టమా? కాదండి, మా పని మనిషి. ఏంటి పని మనిషికి పట్టు చీర? సార్ పుట్టినరోజుకి మా కుటుంబంలో అందరికీ ఇలాంటి ఖరీదైన బట్టలే పెడతారండి. పుట్టినరోజనే కాదండి, పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇలాగే ఇస్తారండి. సార్ మమ్మల్ని ఎప్పుడు పనోల్లా చూడండి, ఇంట్లో మనుషుల్లానే చూస్తారు, గౌరవిస్తారు. అంత పెద్ద గొప్ప మనసు మా సార్ది. నువ్వు ఎంత దిగినా ఒదుగుంటావని, డౌన్ టు ఎర్త్ అని మా మీనాక్షి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అది నేను ఈ రోజు కళ్ళారా చూస్తున్నాను. ఇలా ఉండాలని మా అమ్మే నేర్పింది పెద్దమ్మ. నా ప్రతి అడుగు, నా ప్రవర్తన అన్నీ మా అమ్మే. అందుకే నాకు కాబోయే భార్యలో మా అమ్మ లాంటి గుణగణాలుంటే నన్ను అర్థం చేసుకుంటుందని నా నమ్మకం. అది కాదండి, కొంచెం వెతికి
అలాంటి లక్షణాలున్న అమ్మాయిని చూసి అభికి పెళ్లి చేయొచ్చు కదా. మన రాష్ట్రాలే కాదమ్మా, పక్క రాష్ట్రంలో కూడా వెతికాం. విదేశాల్లో కూడా ఒక టీం అదే పనిలో ఉందమ్మా. కానీ ఫలితమే కనిపించట్లేదు. అయినా అందరికీ మీ అంత అదృష్టం ఉండాలి కదమ్మా. అవునమ్మా, మీనాక్షిని చూడండి. ఎంత సహనం, ఎంత ఓర్పు, పద్ధతి, సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం, మాట తీరు, నడవడిక, ఇలా ప్రతి లక్షణం తనలో అద్భుతమే. పది మందికి ఆదర్శంగా నిలిచే ఒక గొప్ప ఆడపిల్ల గుణగణాలు తనలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదండి, ఒక బిజినెస్ ఉమెన్ గా తను ఎంత గ్రేటో, ఎంత పట్టుదలతో సాధిస్తుందో మీరందరూ చూశారు. ఇన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి మీకు కోడలుగా దొరకడం మీ అదృష్టమే కదండి. మరి ఇలాంటి మంచి పద్ధతులు, గొప్ప లక్షణాలు ఉన్న అమ్మాయి ఈ కాలంలో దొరకడం కష్టమా కాదా చెప్పండి? ఏమండి, ఎక్కడికి? ఇల్లు చూడ్డానికి. అదేంటి చిన్న మావయ్య, ఆయన చెప్పాల్సిన సమాధానం మీరు చెప్తారేంటి? మా ఇద్దరిది ఒకే మాట, ఒకటే బాట, ఒకటే పైన, ఒకటే గమనం. గెలుపు బొందు వరకు తిరుగులేదు మాకు. పదరా అబ్బాయి. మాణిక్యం గారు, మీకు మా ఇల్లు కొత్త కదా, నన్ను రమ్మంటారా? హలో, అడవిలో సింహాలకి అడ్రస్ చూపించాల్సిన అవసరం లేదు. వాటి గూగుల్ మ్యాప్ లో వాటికి ఉంటాయి. పదరా. మాణిక్యం గారు భలే పంచలేస్తారండి. ఇంటిని చూడడానికి వెళ్తున్నావు, నా అడ్డంగా ఇరికించావు. ఇదేమన్నా తాజ్ మహల్ వచ్చి చూడడానికి? అంతా నీ వల్లే. రే అబ్బాయి, కోపడ్డా కాదురా, కొంచెం కూల్గా ఆలోచించు. కవర్ చేసింది నిన్ను కాపాడడానికి అని నీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి కాపాడావా? ఏ విధంగా సార్? మరీ ఎంత వెతకరం అవసరం లేదు, మామూలుగా కూడా అడగొచ్చు. నాయనా, ఇందాక సీన్ లో మీనాక్షి లాంటి కోడలు మాకు ఎక్కడ దొరుకుతుంది అని ఆ సుబ్రహ్మణ్య డైలాగ్ చెప్తుండగా కరెక్ట్ గా అదే టైంకి నువ్వు అగ్నిపర్వతంలో పైకి లేచావు. నీ రియాక్షన్ కి రీజన్ ఏంటో అర్థం కాక అందరికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ ను కప్పిపుచ్చడానికి ఇలా కవర్ చేయాల్సి వచ్చింది. నువ్వేమో అర్థం చేసుకోవు. థ్యాంక్స్ బాబాయ్. ఏమో అనుకుంటాం గానీ ఏమైనా నువ్వు చాలా తెలివైనోడు బాబాయ్. ఏదో అప్పుడప్పుడు అలా కలిసి వస్తుంటుంది. పద. పద. ఒరే 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 క్రిష్, ఇటు చూడు. ఆహాహాహాహాహా, ఏం సూక్తులు, ఏం నీతులు. ఆహాహాహాహాహా. ఇదేంటిది? డబ్బుతో కొనగలిగే వస్తువుల్ని కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువుల్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత గొప్ప జీవిత సత్యం. రేయ్, ఇది పాటిస్తే ఏ మనిషి తప్పు చేయడరా. ఆహాహాహా. మహాకవి శ్రీశ్రీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో మహానుభావులు, మహనీయులు అందరూ ఇక్కడే ఉన్నారా. ఎంత గొప్ప ఆదర్శవంతులు, ఎన్ని గొప్ప సిద్ధాంతాలు. ఆహాహా, సూపర్ రా, సూపరో సూపర్. ఒరే అబ్బాయి, నువ్వు అభి విషయంలో పొరపాటు పడుతున్నావేమో అనిపిస్తుందిరా. నువ్వు అనుకుంటున్నట్టు అభి చెడ్డోడు కాదురా, అతను మంచోడు. అతనిలో మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి చాలరా. ఏంటి బాబాయ్ చాలు, ఏంటి బాబాయ్ చాలు. ఇలా గొప్ప వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటే మంచోళ్ళు అయిపోతారా? అలా అనుకుంటే ప్రతి రాజకీయ నాయకుడి ఇంట్లో గాంధీ గారి ఫోటో ఉంటుంది. మరి ఈ దేశంలో ఇంత పెద్ద అవినీతి ఎందుకు జరుగుతుంది చెప్పు? ఎలా జరుగుతుంది? ఓయమ్మో, వీడికేంటి ఒకేసారి ఆర్ నారాయణమూర్తి ఒంట్లోకి వచ్చాడు? ఆర్ నారాయణమూర్తి గారు రాలేదు, గద్దర్ గారు రాలేదు. నిజం చెప్తున్నాను, ఇదంతా షో బాబాయ్. పైకి మంచోళ్ళని నమ్మించాలని నటన. అందరు ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా నమ్మడానికి. ఒరేయ్, ఇందాకే కదరా మేధావని పొగిడావు. కాదని ఇప్పుడేగా నిరూపించో. మట్టిని మట్టి కాదంటే కాకుండా పోతుందా? ఈ మేధావిని మేధావి కాదంటే కాకుండా పోతాడా? ఐ డోంట్ కేర్. ఒరే ఇక్కడ ఏంటి బాబాయ్ నీ నస? నస కాదరా, ఒక్కసారి చూడు. నువ్వు ఈ రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితి తెస్తుంది.
ఈ కొటేషన్ మాత్రం అచ్చంగా మన కోసమే రాసినట్టుగా. ఎందుకంటే మనం ఇప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు ఆడే పనిలో ఉన్నాం కదా. బాబాయ్ ఈ రోజు భారీగా నటించడానికి ఒప్పుకున్నాం, రేపు ఇంకొకటి అంటారు. అప్పుడు ఈ రోజు మా వాడికి భారీగా నటించడానికి వచ్చావు, రేపు ఇంకొకటిగా భారీగా నటించడానికి వెళతావు. ఇలా నటించడానికి అలవాటైన నువ్వు ఏం చెయ్యడానికైనా వెనకడం. నీ నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ఒక్క క్షణం, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.